విద్యార్థుల ప్రభుత్వం మంత్రి నారా లోకేష్ వెంటనే జీఎస్టీ అక్రమాలకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే జీఎస్టీ అక్రమాలకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు వెంటనే పెండింగ్ లో ఉన్న 10,000 కోట్ల రూపాయలు బకాయిలు వెంటనే పెండింగ్ లో ఉన్న 10,000 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు వెంటనే జీఎస్టీ అక్రమాలకు బాధ్యత వహిస్తూ నారా లోకేష్ వెంటనే విద్యార్థుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే రాష్ట్రంలో ఉన్న 30 లక్షల మంది నిరుద్యోగులకు నిరుద్యోగ భృతిని వెంటనే విడుదల చేయాలి. నిరుద్యోగ భృతిని వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు కదిరి నియోజకవర్గం సమన్వయకర్త బిఎస్ మక్బూల్ అన్న గారి సూచనల మేరకు ఈరోజు రిలే నిరాదీక్షలు చేస్తా ఉన్నాం. ఎందుకంటే గత వారం రోజులుగా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఆగస్టు 1వ తేదీన పెద్ద ఎత్తున పుట్టపర్తిలో ర్యాలీ నిర్వహించాం. అదేవిధంగా గత 2 రోజుల క్రితం రిలే నిరాదీక్షలు చేపట్టాలని నిర్ణయం తీసుకొని రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించాం. ఎందుకనగా రాష్ట్రంలో 2025 డిఎస్సిని 16,500 పోస్టులతో మెగా డిఎస్సి అని చెప్పి విడుదల చేస్తే అందులో దాదాపుగా 3,50,000 పైచులకు అభ్యర్థులు డిఎస్సి ఎగ్జామ్ రాయడానికి అప్లై చేసుకోవడం జరిగింది. ఆ 16,500 పోస్టులు అక్రమాలు జరిగాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సాక్షాత్తు గవర్నర్ గారికి ఆధారాలతో సహా ఇచ్చారు. ఏ విధంగా అక్రమాలు జరిగాయని చెప్పి వాటి మీద ఎక్కడ కూడా స్పందన లేకోకుండా ఇప్పుడున్నటువంటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వ్యవహరిస్తా ఉన్నారు. అక్రమాలు ఎక్కడ జరిగాయో చెప్పండి అని చెప్తా ఉన్నారు. మేము చెప్తా ఉన్నాం, మీరు ఫస్ట్ ర్యాంక్ వచ్చినటువంటి ఎవరైతే అభ్యర్థి ఉన్నారో ఆ అభ్యర్థిని ఎందుకు ఆన్లైన్లో తీసేశారు? అవుట్సోర్సింగ్ అభ్యర్థికి అక్కడ ఉన్నటువంటి పరీక్ష నిర్వహణలో భాగంగా ఆయన ఎందుకు వాళ్ళకి అప్పచెప్పారు? అదేవిధంగా మెరిట్ లిస్ట్ ఎందుకు విడుదల చేయలేదు? రోస్టర్ విధానాన్ని ఎందుకు ప్రకటించడం లేదు? కలెక్టరేట్ ఆఫీసుల నందు నోటీస్ బోర్డులో పరీక్షల నిర్వహణలో భాగంగా ఉత్తీర్ణులైనటువంటి వారిని నోటీస్ బోర్డులో విడుదల చేశారు, అవి చేయలేదు. అదేవిధంగా జియో నెంబర్ 47 తీసుకొచ్చి దాంట్లో ఇప్పుడున్నటువంటి స్పోర్ట్స్ కోటాలో ఉన్నటువంటి అక్రమంగా వారికి జాబులు ఇచ్చి వెంటనే 20 రోజుల తర్వాత 10 రోజులు కూడా గ్యాప్ లేకుండా యథావిధిగా జియో నెంబర్ 23, 24, 56 తీసుకొచ్చి మళ్ళీ గతంలో ఏ విధంగా అయితే పరీక్ష నిర్వహించారో ఆ విధంగా మళ్ళీ జీవోలు చేశారు. ఎందుకు ఈ విధంగా చేయడం జరిగిందని చెప్పి వైఎస్ఆర్ విద్యార్థి విభాగంగా అడుగుతా ఉన్నాం. వెంటనే మీరు ఇదైతే ఈ గతంలో నీట్ ఏ విధంగా అయితే దేశవ్యాప్తంగా జంజీ పేరుతో ఢిల్లీలో ఏ విధంగా అయితే విద్యార్థులు యువత నీట్ పేపర్ లీకేజ్ వ్యతిరేకంగా పోరాటం చేస్తారో అక్కడ ఉన్నటువంటి కేంద్ర మంత్రి విద్యాశాఖ మంత్రి బాధ్యత వహిస్తూ ఏ విధంగా అయితే రాజీనామా చేశారో ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కూడా వీటిని సమాధానం చెప్పాలి, లేదా సిబిఐ ఎంక్వైరీ వేయాలి. ఈ యొక్క అక్రమాలపై తక్షణం సిబిఐ ఎంక్వైరీ వేసి వాటి అక్రమాలు ఎవరైతే చేయారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి, లేదా వీటికి మీరు బాధ్యత వహించి వెంటనే రాజీనామా చేయాలని చెప్పి వైఎస్ఆర్ విద్యార్థి విభాగంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా రాష్ట్రంలో దాదాపుగా 10,000 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్ లో ఉంది. ఎంబీఏ, ఎంసీఏ, బీటెక్, బీఈడి, డైట్ చేసిన విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ లేక వాళ్ళ సర్టిఫికెట్లు ఇవ్వకుండా యాజమాన్యాలు తీవ్రంగా ఇబ్బందులు పెడతా ఉన్నాయి. అదేవిధంగా సర్టిఫికెట్లు ఇవ్వకపోవడం వల్ల భవిష్యత్తు వాళ్ళు
తర్వాత జరిగే ఎగ్జామ్స్ కి ఉత్తీర్ణత సాధించడానికి ఎగ్జామ్స్ ప్రిపేర్ అవడానికి వాళ్ళకి సర్టిఫికెట్ లేక ఇబ్బందులు పెడతా ఉన్నారు. వెంటనే మీరు ప్రభుత్వ విద్యా సంస్థల్లో ఎవరికైతే చదువుతున్నారో అదేవిధంగా ప్రభుత్వకు అనుగుణంగా ఉండేటువంటి విద్యా సంస్థలకి వెంటనే ఫీజు రింబర్స్మెంట్ విడుదల చేయాలి. అలా చేయకోకుండా మీరు కార్పొరేట్ వ్యవస్థలకు ఊడిగం చేసి నారాయణ, చైతన్య, భాష్యం, గౌతమ్ యూనివర్సిటీ ఇట్లాంటి మీ బంధువులకు చెందినటువంటి విద్యా సంస్థల్లో మీరు వెళ్ళి అక్కడ మీ ఫోటోలు దిగుతూ ప్రభుత్వ విద్యా సంస్థల్ని తీవ్రంగా తొక్కుతా ఉన్నారు, వాటిని అవమానపరుస్తా ఉన్నారు. మీకేమన్నా ప్రభుత్వ విద్యా సంస్థలు కాకుండా ప్రైవేట్ విద్యా సంస్థల బాధ్యత ఎక్కువ ఉంటే ఫోటోలుగా దిగేది మీరు అక్కడ ఉన్నటువంటి మధ్యాహ్న భోజనం ఏ విధంగా పెట్టలేదు అక్కడికి వెళ్ళి మీరు చూడండి అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా యువగలం పాదయాత్రలో కుప్పం నుంచి శ్రీకాకుళం వరకు పాదయాత్ర చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులు ఈ రాష్ట్రంలో 30 లక్షల మంది ఉన్నారు. ఈ 30 లక్షల మందికి నెలకు 3,000 చొప్పున నేను నిరుద్యోగ వృత్తి ప్రకటిస్తాను, ఇస్తానని చెప్పి యువగలం పాదయాత్రలో చెప్పి అధికారం వచ్చి దాదాపుగా 2 సంవత్సరాలు గడుస్తా ఉన్నా ఇంతవరకు ఆ నిరుద్యోగ వృత్తి అనేది ప్రకటించుకోకుండా ఈరోజు నిరుద్యోగులు పక్కనే ఉన్నటువంటి బెంగళూరు కానీ, చెన్నై కానీ, తెలంగాణకు కానీ ఇతర రాష్ట్రాలకి కాల్ సెంటర్లో పనిచేయడానికి అక్కడ ఉన్న ప్రైవేట్ కంపెనీల్లో 5,000కి 10,000కి పనిచేయడానికి వెళ్ళే పరిస్థితి ఈరోజు రాష్ట్ర యువతకి దాపురించింది. కాబట్టి మీరు ఏదైతే ఎన్నికలకు ముందు ఆ హామీలన్నింటినీ కూడా నెరవేర్చాలి. లేని పక్షంలో విద్యాశాఖ మంత్రి అన్ఫిట్ ఈ రాష్ట్రంలో వెంటనే మీరు ఈ బాధ్యత వహించి వెంటనే రాజీనామా చేయాల్సిందిగా విద్యార్థి విభాగం, వైఎస్ఆర్ విద్యార్థి విభాగం తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. రాష్ట్ర అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం కదిరి సమన్వయకర్త బిఎస్ మక్బూల్ అన్న గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా 4 రోజుల పాటు రిలే దీక్షలు చేపట్టడం జరుగుతూ ఉందో విద్యార్థి విభాగం, యువత విభాగం, అందులో భాగంగా మొదటి రోజున కదిరి నియోజకవర్గ విద్యార్థి యువత విభాగంలో ఈ రోజు రిలే దీక్షలు చేపట్టడం జరుగుతూ ఉంది. దీనికి ముఖ్య కారణం ఏమంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యా వ్యవస్థ భ్రష్టు పట్టిపోయింది. ఈ భ్రష్టు పట్టిపోవడానికి కారణం విద్యాశాఖ మంత్రి చంద్రబాబు నాయుడు గారి కొడుకుగా ఆయన ఎంత సమర్థుడు అంటే తండ్రికి మించిన తనయుడు అనిపించుకుంటున్నారు. ప్రజలను మోసం చేయడంలో కానీ, విద్యార్థులను మోసం చేయడంలో కానీ, యువతను మోసం చేయడంలో కానీ నారా లోకేష్ బాబు గారు తండ్రికి మించిన తనయుడని అనిపించుకుంటా ఉన్నారు. అదేవిధంగా ఏదైతే 2025 డిఎస్సి వచ్చిందో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినాయి. ఆ అక్రమాలు బట్టబయలైనా కానీ ఆయన చేసిన అవినీతిని సమర్థించుకుంటూ చేతగాని పరిపాలన చేస్తున్నటువంటి విద్యాశాఖ మంత్రి ఈ రాష్ట్రానికి ఉండడం విద్యార్థులు, యువత చేసుకున్న దౌర్భాగ్యంగా ఈరోజు చెప్పదలుచుకున్నాం. ఎందుకంటే డిఎస్సిలో అక్రమాలు, అలాగే ఫీజు రియంబర్స్మెంట్ ఇంతవరకు ₹1 వేల గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విద్యా వ్యవస్థ ఎంతో ఉన్నత స్థాయికి వెళ్ళడం జరిగింది రాష్ట్రంలో. ఎందుకంటే విద్యార్థుల కోసం ఫీజు రియంబర్స్మెంట్ కానివ్వండి, విద్యా దీవెన కానివ్వండి, వసతి దీవెన కానివ్వండి, అనేక విధాలుగా రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల తల్లిదండ్రులకు అండగా నిలవడం జరిగింది. అటువంటి ప్రభుత్వాన్ని కాదనుకొని మిమ్మల్ని నమ్మి విద్యార్థి లోకం మీ వెంట నడిచి మిమ్మల్ని గద్దెనెక్కిస్తే ఈ రోజు మీరు చేస్తున్నటువంటి కుటల రాజకీయాలతో యువత, విద్యార్థి రోడ్డు కాల్చిన పరిస్థితి వస్తా ఉంది. ఇప్పటికైనా తెలుసుకోవాలి. కూటమిలో భాగమైన మొన్ననే చూసాం ఢిల్లీలో నీట్ పేపర్ లీక్ విషయం ఏదైతే ఉందో దాని జంజీ పేరుతో దేశవ్యాప్తంగా యువత జంతర్ మంతర్ దగ్గర ఒక నిరసన కార్యక్రమం చేపడితే కేంద్ర ప్రభుత్వం మీదకి వచ్చి కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయడం జరిగింది. అందులో భాగమే మీరు కూటమి ప్రభుత్వం అయినటువంటి కేంద్రంలో అయినా రాష్ట్రంలో అయినా మీ కేంద్ర ప్రభుత్వాన్ని చూసి బుద్ధి తెచ్చుకొని ఇప్పటికైనా విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ బాబు గారు రాజీనామా చేసి ఈ రాష్ట్రంలో యువతకు, విద్యార్థికి మంచి భవిష్యత్తు ఇస్తారని చెప్పేసి ఈ సందర్భంగా ఆశిస్తా ఉన్నాం. ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం, యువత విభాగం ఈ రిలే దీక్షలు చేపడుతూ ఉందో దానికి సంపూర్ణ మద్దతుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని అన్ని విభాగాలు మీ వెంట ఉంటాయి. మీరు చేసే ప్రతి కార్యక్రమానికి మీ వెన్నంటూ ఉండి ఈ కార్యక్రమాలను ముందుకు సాగేంత వరకు మీకు అండా దండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అవకాశం ఇచ్చిన విద్యార్థి యువత నాయకులందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు.
ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల ప్రకారము, అదే మన సమన్వయకర్త బిఎస్ మక్బూల్ అన్న గారి సూచనల మేరకే ఈరోజు కదిరిలో విద్యార్థి విభాగం తరఫున మరియు యువత తరఫున మరియు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దల తరఫున అందరూ కూడా ఇక్కడ మనం రిలే నిరాశ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపు 2.5 సంవత్సరం గడుస్తోంది. ఏ ఒక్క డెవలప్మెంట్ లేదు. అదేవిధంగా డిఎస్సీలో నీటి పరీక్ష జరిగితే ఆ జంతర్ మంతర్ దగ్గర ఆ స్టూడెంట్స్ అంతా ఇది చేస్తే ఆ విధంగా మన స్టేట్ వైడ్ అంతా కూడా మన ఇప్పుడు లోకేష్ గారు రాజీనామా చేయాలని చెప్పి ముఖ్యంగా ఈ స్టూడెంట్స్ అందరూ కూడా ఈ విధంగా చేస్తుంటే దీని ఏది కానీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. అదేవిధంగా మనం ఈ రోజు యువతకు అన్యాయం జరుగుతుందన్నమాట. దీన్ని ప్రశ్నిస్తా అంటే కేసులు పెడతా ఉన్నారు. అనవసరంగా వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల పైన మెయిన్ లీడర్లు అందరి పైన కాదు కేసులు పెట్టి లోపలికి పంపిస్తున్నారు. ఏమని ప్రశ్నించే గొంతును అందిస్తూ ఉన్నారు. ఈ విధంగా మనము జగన్మోహన్ రెడ్డి ఆదేశాల ప్రకారము మనం కదిరిలో ఒక 3 days అంతగా వరుసగా ఈ నిరాహార చేసి స్టూడెంట్స్కి మన మద్దతుగా నిలిచి వైఎస్ఆర్ పార్టీ తరఫున మనమందరం నిలబడాలని చెప్పి ఈ సభా తరఫున నేను కృతజ్ఞతలు తెలియజేస్తాను. అధ్యక్షులు ప్రియతమ నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మన కదిరి నియోజకవర్గ సమన్వయకర్త మక్బూల్ అహ్మద్ అన్న ఆధ్వర్యంలో విద్యార్థి విభాగం, యువత విభాగం కదిరి నియోజకవర్గం మున్సిపల్ ఆఫీసు ముందట రిలే నిర్దేశన కార్యక్రమం ఈరోజు ఉదయం 8:30 ప్రారంభమయ్యాయి. మరి ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘ నాయకులు, యూత్ విభాగం అధ్యక్షులు, వారి అనుబంధ సంఘాలు మరియు ఈ కార్యక్రమానికి మండల కన్వీనర్సు, కౌన్సిలర్సు మరియు వివిధ అనుబంధ సంఘాల నాయకులు అందరూ కూడా విచ్చేసి సంఘీభావం ప్రకటించడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు ఈ రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే కాదు, విద్యార్థులు మరియు యువత ఒక తాటిపైకి వచ్చి ఒక నినాదం తెస్తే అది ఇంతవరకు కూడా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా సాధించకుండా పోయిన దాఖలాలు ఎక్కడా లేవు. తప్పకుండా ఇందులో విజయం సాధిస్తారు విద్యార్థులు, యువత అంతా కూడా మరొకసారి వారందరికీ కూడా తెలియజేస్తూ, ముఖ్యంగా ఇటీవల మనం చూసాం నీట్ పరీక్షల అవకతవకల్లో విద్యార్థులంతా న్యాయం జరిగే వరకు పోరాటం చేసి ఈరోజు మన కేంద్ర విద్యాశాఖ మంత్రి గారు రాజీనామా చేసి అవి న్యాయం జరిగే వరకు కూడా వదలనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఈరోజు ఈ రాష్ట్రంలో కూడా గత నెల రోజులుగా 2025 డిఎస్సీలో అక్రమాలు జరిగాయి. మరి వాటికి ఏమీ లేవు, తోకతొండం ఏమీ లేవు. కనీసం మెరిట్ లిస్ట్ కానీ, కట్ ఆఫ్ మార్క్స్ కానీ, కనీసం లిస్ట్ కానీ ఏమీ లేవు. అవి ఏ విధంగా జరిగినాయి మాకు తెలియజేయండి అంటే ఇప్పుడున్న కంప్యూటర్ యుగంలో 10 నిమిషాల్లో అవి ఎక్కడెక్కడ కలెక్టరేట్ దగ్గర కానీ, జడ్పీ చైర్మన్ ఆఫీస్ దగ్గర కానీ కల్పించేసి న్యాయబద్ధంగా జరిగిందని చెప్పొచ్చు ఈ ప్రభుత్వం. కానీ ఎక్కడ కూడా విద్యార్థులు రోడ్డుకెక్కి డిఎస్సీ అక్రమాలు అడుగుతున్నా ఎక్కడ కూడా ఈరోజు సమాధానం చెప్పినటువంటి పరిస్థితి మన రాష్ట్ర విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ గారు. కాబట్టి ఈరోజు ఏవైతే విద్యార్థులు యూత్ విభాగం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు నిరాహార దీక్షలు చేపట్టారో ఈ 3 రోజులు కూడా వాళ్ళందరికీ కూడా సంఘీభావంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం కూడా వివిధ మండలాల నుంచి మా అందరి యూత్ విద్యార్థుల ఆధ్వర్యంలో సంఘీభావం ఇస్తామని చెప్పి తెలియజేస్తూ, ముఖ్యంగా యువతకు చెప్పినటువంటి మాటలు కూడా 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పడం, అంతేకాకుండా నిరుద్యోగ వృత్తి 3,000 ఇస్తామనడం, ఫీజు రియంబర్స్మెంట్ సకాలంలో ఇచ్చేసి వాళ్ళ కోర్సు కంప్లీట్ అయ్యి వాళ్ళ సర్టిఫికేట్స్ తీసుకొని తదుపరి కోర్సుల్లో చేరేందుకు వాళ్ళకు సుగమం చేయాలని చెప్పి న్యాయమైన కోరికలపైన ఈరోజు చేస్తున్నటువంటి న్యాయమైన సమస్యలు వెంటనే ఈ రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి తొందరగా దీన్ని పూర్తి చేయాలా. పూర్తి చేసేంత వరకు కూడా ఈ ఉద్యమం ఆగదు. ఈ ఉద్యమం విద్యార్థులు, యువత ఆధ్వర్యంలో జరుగుతున్నది కాబట్టి తప్పక న్యాయం జరుగుతుందని చెప్పి ఆకాంక్షిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి విద్యార్థి విభాగం నాయకులు, యువజన విద్యార్థి విభాగం అనుబంధ సంఘ నాయకులందరికీ కూడా పేరున నమస్సుమాంజలు తెలియజేసుకుంటున్నారు.